యుఎస్లో 2 యూనివర్సిటీలను బ్లాక్ చేశారన్న ఊహాగానాలపై క్లారిటీ వచ్చింది. ఇమిగ్రేషన్ అధికారులకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పకపోవడంతోనే వెనక్కి పంపారని క్లారిటీ ఇచ్చాయి యూనివర్సిటీ వర్గాలు. తమ యూనివర్సిటీలను బ్లాక్ చేయలేదని చెప్తూనే ఎయిర్ ఇండియా అధికారులతో మిస్కమ్యూనికేషన్తోనే ఇబ్బందులు వచ్చాయని చెప్పాయి. నిన్న కాలిఫోర్నియా వెళ్తున్న స్టూడెంట్స్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో కాలిఫోర్నియా వెళ్లే విద్యార్థుల్ని ఎయిర్ ఇండియా అధికారులు ఆపేయడం ఆందోళన కలిగించింది. యుఎస్లోని సిలికాన్ యూనివర్సిటీ, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేందుకు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లిన స్టూడెంట్స్ ను ఎయిర్ ఇండియా అధికారులు అడ్డుకున్నారు. దీనిపై అధికారులను విద్యార్థులు ప్రశ్నించడంతో తమకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. మీరు కొంచెం చూసుకొని వెళ్ళండి, బాకేం ఇది లేదు. 2 లక్షలు అయిపోతుంది. మీరు అక్కడ పోయి మళ్ళీ తిరిగి టికెట్ కొనుక్కోవాలి కదా, మళ్ళీ ఇంకో రాను పని ఇంకో 2 లక్షలు పోయింది. అప్పుడు 1,50,000 ఉంటే అప్పుడు కొనుక్కోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ద పాస్పోర్ట్స్ ఆర్ సీజ్డ్. రిటర్న్ బ్యాక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిటర్న్ టికెట్ వి హోల్డ్ పాస్పోర్ట్ 1.5 lakh unless you pay we will not give passport. So all that you don't want to do. I wait 2 days you can wait. Having done this one, you are joining a new beginning and students. So you don't put on a wrong foot. Just have some patience and this one. You will come to know after 2 days. ఇప్పుడు అంతమంది ఎప్పుడు 2 years బ్యాక్ యూనివర్సిటీ ప్రాబ్లమ్ అయింది సార్. కాళ్ళకి జైలు లేదు సార్ అందరూ. ఏసీ అంతకుముందు వెళ్ళొచ్చు. 4 years బ్యాక్ అదే యూనివర్సిటీకి వెళ్ళొచ్చు కదా. So we have seen all this. ఇదే ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అది మీరు మెయిల్ పెట్టొచ్చు కదా స్టూడెంట్స్ కి. ఆల్రెడీ నేను ఎయిర్ ఇండియా ఆఫీస్ పోయిన I-20 I am giving you a copy here, the official this one which mail we are giving you a Xerox copy of the. నిన్న మెయిల్ పెడితే ఇంత దూరం వచ్చాం మేము, రాకుండా నిన్న మేమే పంపించాం. నిన్న ఫ్లైట్ లో ఈ ఫ్లైట్ ఇదే you can meet them there. నిన్న ఫ్లైట్ లో వెళ్ళి తిరిగి వస్తారు. నిన్న ఫ్లైట్ లో మీలాగే వెళ్ళి తిరిగి వచ్చేస్తారు. నిన్న ఫ్లైట్ లో మేమే పంపాం, మాకు తెలియదు కదా. నిన్న ఫ్లైట్ లో వెళ్ళారు, మన ఫ్లైట్ లో వెళ్ళారు, వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తారు. కానీ వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆల్రెడీ మా కజిన్ ఉన్నాడు, సింగపూర్ ఎయిర్లైన్స్ అనుకుంటా. ఆల్రెడీ యూఎస్ లో ఉన్నాడు, అది ఎన్పిఏ యూఎస్ లో ఉన్నాడు కూడా, మంచి ఎంజాయ్ కూడా చేస్తున్నాడు. లేదు ముందు రెడ్ లైట్ జంప్ చేసిన పోలీస్ ఎందుకంటే నన్ను ఎందుకు అడిగామంటే దానికి మీరే క్లారిఫై చేసుకున్నాలని బెటర్. దిస్ టికెట్ ఈస్ వ్యాలిడ్, వై టు వేస్ట్ మనీ? If you travel today and come back, you have to pay return charges 100%, and again you have to buy a ticket. If the fare is 1 lakh rupee, you have to pay any airline. If you don't travel by Air India, you have to pay for some other airline. Again you have to buy a ticket. 2 lakhs, another 2 lakhs waste. ఈ 2 యూనివర్సిటీలకు వచ్చే విద్యార్థులకు టికెట్స్ ఇష్యూ చేయొద్దంటూ ఎయిర్ ఇండియా ఇంటర్నల్ గా సర్క్యులర్ జారీ చేసింది. ఈ లెటర్ లో ఎస్వీయు, ఎన్పియులను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు చూపించింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థులు విషయాన్ని V6 కు చెప్పారు. ఎయిర్ ఇండియా ఇష్యూ చేసిన లెటర్ ను కూడా చూపించారు. అయితే ఈ విషయంపై లోతుగా పరిశోధన చేసిన V6 కు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆ యూనివర్సిటీలో చేరేందుకు ఇక్కడి నుంచి వెళ్లిన విద్యార్థులు కొంతమందిని శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది పడ్డారని, అందుకే వాళ్లను వెనక్కు పంపించారని ఎస్వి యూనివర్సిటీ తెలిపింది. దీంతో వెనక్కి వచ్చిన వాళ్లు ఎస్వీయు, ఎన్పియులలో అడ్మిషన్లు పొందిన వాళ్లు కావడంతో ఎయిర్ ఇండియా ఆ 2 యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ యూనివర్సిటీలుగా పేర్కొంటూ ఇంటర్నల్ గా సర్క్యులర్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్లాల్సిన విద్యార్థుల్ని ఆపేశారు. అయితే ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగానే సరైన సమాధానం ఇవ్వని స్టూడెంట్స్ ను వెనక్కి పంపారు. ఈ విషయంపై ఇక్కడి స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ 2 యూనివర్సిటీల అధికారులు వివరణ ఇచ్చారు. తమ యూనివర్సిటీలు బ్లాక్ లిస్ట్ లో లేవని, తాము ఎయిర్ ఇండియాతో మాట్లాడి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపాయి. అంతవరకు ఎయిర్ ఇండియాలో టికెట్స్ బుక్ చేసుకున్న విద్యార్థులు కొన్ని రోజుల పాటు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించాయి. అయితే సరైన పత్రాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపాయి. విద్యార్థులు వాళ్ల పేరెంట్స్ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నాయి. మొత్తం మీద ఎయిర్ ఇండియా సర్క్యులర్ తో నెలకొన్న ఆందోళన యూనివర్సిటీల వివరణతో సద్దుమణిగింది.